ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఎమ్మెల్సీ కవితకు సుప్రీం షాక్. ఇక జైల్లోనే ఉండాలని తీర్పు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు షాక్ తగిలింది. సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించింది. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూతురు కవితను మార్చి 15న హైదరాబాద్లో అరెస్టు చేసి రూస్ రెవెన్యూ కోర్టు ఆమె ఇంట్లోనే సోదాలు నిర్వహించి మార్చి 23 వరకు ఈడీ కస్టడీకి పంపింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనను అరెస్టు చేయడం అక్రమమంటూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ట్రయల్ కోర్టుకి వెళ్లాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ట్రయల్ కోర్టులోనే బెయిల్ అప్లై చేసుకోవాలని చెప్పింది సుప్రీంకోర్టు. పీఎంఎల్ఏ కేసులో ట్యాగ్ చేసింది ధర్మాసనం. మహిళ కాబట్టి ట్రయల్ కోర్టు వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. ఈడీకి నోటీసులు ఇచ్చింది సుప్రీంకోర్టు. 6 వారాల్లో ఈడీ తమ కౌంటర్ ఫైల్ చేయాలని ఆదేశం ఇచ్చింది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుమార్తె అయిన కవితకు అనేక వ్యాపారాల్లో భాగస్వామ్యం ఉంది. అందులో సౌత్ గ్రూప్ ఒకటి. ఈ గ్రూప్ని కంట్రోల్ చేసే వారిలో కవిత ఒకరు. ఢిల్లీ ప్రభుత్వ మద్య పాలసీ రూపకల్పనలో ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులకు అనుకూలంగా వ్యవహరించినందుకు ఆప్ ప్రతినిధి విజయ్ నాయర్కు కవితకు చెందిన సౌత్ గ్రూప్ 100 కోట్ల రూపాయలు ముడుపులు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.